Hello, hello. Hello. Good morning. Good morning, sir. Good morning, Amma. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, Amma. Still some people are coming. Hello. Hello. Okay. Last class lo manam vocabulary, synonyms, antonyms అయిపో చేసుకున్నాం. And today we will start grammar, preposition and prepositional phrases. Okay. Just a minute. Hello. 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 Just a minute. Are you able to see the screen? Screen కనిపిస్తుందా? Sir. Okay, right. But actually not this one. I want to share some other screen. Yes, this one. Yes. Today, as a part of first unit, unit 1, okay, we have completed one poem and one prose piece and also vocabulary, synonyms and antonyms. And now we have come to the last part of the first unit, that is grammar. Under this grammar, we are going to learn prepositions and prepositional phrases. Can anybody tell me what is a preposition? Preposition అంటే ఏమో తెలుసా మీకు ఎవరికైనా? Give some example. Preposition. Please speak out. కొద్దిగా అందరూ వీడియోలు అన్ని ఆన్ చేయండి. I want to see who have come. Place. Venkatesh says it is place, position of things. Yes, very good. And what more? Venkatesh, why don't you speak? కొద్దిగా అందరూ వీడియోస్ అన్ని ఆన్ చేయండి. Please switch on your video. I want you to respond. Just keeping quiet is not good. Sir. Yes, what is a preposition? Preposition అంటే దానికి ప్లేస్ నే అది. సార్, చెప్పమ్మా. నౌన్ లేదా ప్రొనౌన్ గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటారు సార్. Very good, very good. A good definition. Okay. Noun, యాక్చువల్గా నౌన్ ప్రొనౌన్ యొక్క సంబంధం కాదు. యాక్చువల్గా ఒక నౌన్ కి ఇంకో నౌన్ కి, లేదంటే ఒక నౌన్ కి ఇంకొక అడ్జెక్టివ్ కి, ప్రిపోజిషన్ కి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదే ప్రిపోజిషన్ అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us actually go into this one. We'll understand it better. A preposition is a word placed before. See the meaning of the preposition. 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 Position అంటే ఏంటి? Place. Placement అన్నట్టు. Where is it placed usually? It is placed before a noun. Pre-noun అంటే నౌన్ ముందర ఉంటది కాబట్టి దీన్ని ప్రిపోజిషన్ అని అంటాము. దాని అర్థం ఓన్లీ ముందర ఉండడమే కాదు, ఇట్ హాస్. కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా. మీరు మాట్లాడాలంటే ఓపెన్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
బట్ ఊకే అనవసరంగా మాత్రము సౌండ్స్ వేరే సౌండ్స్ అన్ని వస్తున్నాయి. A preposition is a word placed before a noun. So it is placed before a noun like on the bed, on the table, under the table. ఇట్లా noun కి ముందర ఉంటుంది అన్నట్టు ప్రిపోజిషన్ అనేది. ఆర్ ఏ ప్రొనౌన్. ఆ ఈవెన్ ప్రొనౌన్ ముందర కూడా ఉండొచ్చు. ఓకే, ప్రొనౌన్ ముందర కూడా ఉండొచ్చు. లైక్ beside him, okay, to him, I gave a pen to him. So it is him అనేది ప్రొనౌన్ అన్నట్టు. సో ప్రొనౌన్ ముందైనా ఉండొచ్చు, నౌన్ ముందైనా ఉండొచ్చు. అండ్ వాట్ డస్ ఇట్ డూ దేర్? టు షో ఇన్ వాట్ రిలేషన్ ద పర్సన్ ఆర్ థింగ్ డినోటెడ్ బై ఇట్ స్టాండ్స్ ఇన్ రిగార్డ్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, సంథింగ్ ఎల్స్ అంటే అది నౌన్ కి ఇంకో నౌన్ కి కావచ్చు అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు బుక్ అనేది ఒక నౌను, టేబుల్ అనేది ఒక నౌను. అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ బుక్ అండ్ నౌన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బుక్ అండ్ నౌన్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ రిమూవ్ ద ప్రిపోజిషన్ ద బుక్ ఈజ్ ద టేబుల్ అన్నప్పుడు ఇట్ బికమ్స్ అబ్సర్డ్. ఇట్ బికమ్స్ అబ్సర్డ్. దట్ మీన్స్ దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఓన్లీ వెన్ యూ యాడ్ ఆన్ then it gets meaning. Only when you add on it gets meaning. The book is on the table. On the table. So the book అనేది టేబుల్ పైన ఉన్నది. సో ద రిలేషన్ బిట్వీన్ ద టేబుల్ అండ్ ద బుక్ ఈస్ దట్ సమ్ నౌన్ ఈజ్ ఆన్ సంథింగ్ ఎల్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో ద వర్డ్ ప్రిపోజిషన్ మీన్స్ దట్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్. దట్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ అనే అర్థం వస్తుంది. స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్. ఓకే, the word in shows the relation between two things, cow and field. ఇక్కడ చూడండి, నౌన్ కి ఇంకో నౌన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. there is a cow in the field. there is a cow in the field. సో ఇన్ అనేది ఏం చేస్తా అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ కౌ అండ్ ఫీల్డ్. కౌకి ఫీల్డ్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు ఈ సెంటెన్స్ లో కౌ ఉంది అదేవిధంగా ఫీల్డ్ ఉంది. సో వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ కౌ in the field, cow in the field. So in shows relation between two things, that is cow and field, that is noun and another noun. So it can show relation between noun and another noun, and also it can show relation between noun and adjective. Let us see this example. He is fond of tea. Fond అనేది adjective. He is fond of tea. Fond అనేది adjective, but tea is noun. So here it is showing relation between one adjective and another noun. One adjective and another noun. So the word of shows relation between the attribute expressed by the adjective fond and tea, that is noun and adjective. So fond అనేది adjective అవుతుంది, tea అనేది noun అవుతుంది. సో ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ ప్రిపోజిషన్, బట్ రిమెంబర్ ఆల్వేస్ ప్రిపోజిషన్ almost all, okay, almost 99%. Sometimes it can come even without noun. I will show you some examples as well. 99% ఈ ప్రిపోజిషన్ అనేది నౌన్ ముందరే ఉంటది. నౌన్ ముందరే ఉంటది, బట్ నాట్ ఆల్ టైమ్స్. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ హ్యావ్. ఐ విల్ షో దోస్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. The word of shows the relation between the attribute expressed with the adjective. సో adjective కి noun కి ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాం. ఇంకో రకంగా చూసామంటే ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద చైర్. చూడండి, ద వర్డ్ ఆఫ్ షోస్ రిలేషన్ బిట్వీన్ ద వర్బ్ జంప్డ్ అండ్ ద చైర్. జంప్డ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. జంప్డ్ అనేది వర్బ్ అవుతుంది. సో ఇట్ ఈస్ షోయింగ్ రిలేషన్ బిట్వీన్ వర్బ్ అండ్ చైర్, వర్బ్ అండ్ నౌన్, వర్బ్ అండ్ నౌన్. సో చూడండి, ఇక్కడ ప్రిపోజిషన్ అంటే జనరల్ గా ఏమనుకుంటామంటే నౌన్ కి మధ్య సంబంధాన్ని చూపించేదని అనుకుంటాం. బట్ నాట్ ఓన్లీ నౌన్ అండ్ నౌన్, ఈవెన్ అడ్జెక్టివ్ అండ్ నౌన్, ఈవెన్ వర్బ్ అండ్ నౌన్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద చైర్. Jumped off the chair. The word off shows relation between the verb jumped and the chair. Chair. ఇది కనిపిస్తలేదు. That is, sorry, that is a noun and a verb. Noun and a verb. Noun కి verb కి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. Next one. Okay. The noun or pronoun which is used with a preposition is called its object. And గ్రామాటికల్ గా మనం ఆలోచించినప్పుడు ఏం చేస్తామంటే ఒక సెంటెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇది ఇట్లా చెప్తే అర్థం కాదు. ద నౌన్ ఆర్ ప్రొనౌన్, స్టిల్ పీపుల్ ఆర్ జాయినింగ్. అందరూ ఒకటేసారి వస్తే బాగుంటుంది, మధ్య మధ్యలో వస్తూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది.
Okay, right. Okay. The noun or pronoun which is used with a preposition is called its object. It is in the accusative case and is said to be governed by the preposition. So, ఇది చెప్తే మీకు అర్థం కాదు. I will explain in the sentence. See the example. There is a cow in the field. Okay. Field is the object of pronoun in. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ బాట్ ఏ కార్, ఐ బాట్ ఏ పెన్, ఐ బాట్ ఏ పెన్ అన్నప్పుడు పెన్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్, పెన్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్. అయితే ఒక్కోసారి దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ వెన్ దెర్ ఈస్ నో ట్రాన్సిటివ్ వర్బ్, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ మే నాట్ బి దేర్. బట్ ఆబ్జెక్ట్ అనేది ఎలా సాధ్యమవుతుందంటే with the help of preposition. Then object becomes the noun becomes object of the verb కాదు, object of the preposition అవుతుంది అన్నట్టు. Object of the preposition. చూడండి, there is a cow, there is a cow. there అనేది మనకు సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది వర్బ్ అవుతుంది, కౌ అనేది ఆబ్జెక్ట్ కాదు కాంప్లిమెంట్ అవుతుంది. ఏమవుతుంది? బికాస్ బోత్ ఆర్ వన్. ఎప్పుడైతే మనకు బీ ఫార్మ్స్ వచ్చినాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ టీచర్, హీ అన్న ఒకటే, టీచర్ అన్న ఒకటే. దాన్ని లింకింగ్ వర్బ్ అని కూడా అంటాము. ఏమంటాము? లింకింగ్ వర్బ్ అని కూడా అంటాము. ఎప్పుడైతే లింకింగ్ వర్బ్ ఉంటుందో ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది కాంప్లిమెంట్ అని చెప్తాం. ఓకే, దెర్ ఈస్ ఎ కౌ ఇన్ ద ఫీల్డ్. మరి ఇన్ ద ఫీల్డ్ అనేది ఇది ఒక నౌన్ ఫ్రేజ్. దీన్ని మొత్తంగా తీసుకుంటే 3 పదాలని తీసుకున్నామంటే దీన్ని నౌన్ ఫ్రేజ్ అని చెప్తాం. ఈ నౌన్ ఫ్రేజ్ లో హెడ్ వర్డ్ వచ్చి ఫీల్డ్. మరి ఇన్ అనేది ఏంటి? ఇది ప్రిపోజిషన్. వీ నో దట్. గ్రామాటికల్ రిలేషన్ ఏమరా అంటే ఇన్ అనేది ఇట్ ఈస్ ఇన్ అక్యూజేటివ్ కేస్ ఆబ్జెక్ట్. ద ఫీల్డ్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ప్రిపోజిషన్. ఫీల్డ్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అని చెప్తామన్నమాట. సో గ్రామాటికల్ గా మనం ఆలోచించినప్పుడు ప్రిపోజిషన్స్ యాక్ట్ యాజ్ an objective. It is the preposition is called objective. Hello. And ఎవరు హలో ఎవరో మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, అదేవిధంగా లెటెస్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ ప్రిపోజిషన్ మే హ్యావ్ 2 or more ఆబ్జెక్ట్స్. ఇంకోటి ఏమంటే ప్రిపోజిషన్ కి ఒకటే ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఇన్ ద ఫీల్డ్, ఇట్ మే హ్యావ్ మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్, ఇట్ మే టేక్ మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద రోడ్ రన్స్ ఓవర్, ద రోడ్ రన్స్ ఓవర్. ఓవర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అండ్ ఇట్ కెన్ టేక్ 2 ఆబ్జెక్టివ్స్, దట్ ఈస్ ఓవర్ హిల్ అండ్ ప్లెయిన్. దట్ ఈస్ ఓవర్ హిల్ అండ్ ఓవర్ ప్లెయిన్, ఓవర్ హిల్ అండ్ ఓవర్ ప్లెయిన్. సో ఈ రిడెండెన్సీ కాబట్టి ఇక్కడ ఒకటే ఓవర్ యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ప్రిపోజిషన్ can take 2 objects, can take 2 objects. A preposition is usually placed before its object. Object is usually noun. That's what we are referring to. Object అనేది జనరల్ గా నౌనే ఉంటది, నౌన్ గానీ ప్రొనౌన్ గానీ ఉంటది. బట్ సమ్ టైమ్స్ అయితే కొన్నిసార్లు మాత్రము ఇట్ ఫాలోస్ ఇట్ యాజ్. చూడండి, కొద్దిసార్లు మాత్రము ఇది ఇంకో రకంగా కూడా రావచ్చు. ఎలా? హియర్ ఈస్ ద వాచ్ దట్ యు ఆస్క్డ్ ఫార్. చూడండి, ఫార్ తర్వాత ఎటువంటి నౌను లేదు. దట్స్ వాట్ ఇన్ ద బిగినింగ్, ఇన్ ద లాస్ట్ స్లైడ్ ఐ టోల్డ్ యూ, యూజువల్లీ ప్రిపోజిషన్స్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందర ఉంటుంది. అయితే సమ్ టైమ్స్ ఇన్ రేర్ కేసెస్ the preposition may not take object. Preposition may not take object. Here is a watch that you asked for. When we use relative pronoun that, ఎప్పుడెప్పుడు ఉన్నవంటే రిలేటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు దట్ కానీ ఇటువంటి ఉన్నప్పుడు ద ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ అట్ ద ఎండ్. ప్రిపోజిషన్ అనేది జనరల్ గా సెంటెన్స్ చివర్లో ఉంటుంది. ఎప్పుడు మనం దట్ అనేటటువంటి క్లాస్, సబార్డినేట్ క్లాస్ యూజ్ చేసినప్పుడు దీన్ని రిలేటివ్ క్లాస్ అని కూడా అంటాము, రిలేటివ్ ప్రొనౌన్ అని కూడా అంటాము. ఇది వచ్చినప్పుడు ఈ ప్రిపోజిషన్ అనేది we add it at the end of the sentence. That is the boy whom I was speaking of. చూడండి, ఇక్కడ కూడా that is the boy. చూడండి, ఎప్పుడైతే దట్ క్లాస్ వచ్చిందో ప్రిపోజిషన్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ఇట్ డజంట్ టేక్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ తీసుకోదు. వాట్ ఆర్ యూ లుకింగ్ అట్? చూడండి, క్వశ్చన్స్ లో కూడా వచ్చినప్పుడు మనకు లాస్ట్ లో వాట్ ఆర్ యూ లుకింగ్ అట్. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ లుకింగ్ అట్ తర్వాత ఐ ఆమ్ లుకింగ్ అట్ ద బస్. ఇక్కడ క్వశ్చనే వచ్చింది, ఇక్కడ వాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా అట్ తర్వాత ఎటువంటి ఆబ్జెక్ట్ ఉండదు.
అదేవిధంగా వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్, సేమ్ థింగ్. ఓకే, వాట్ కానీ దట్ కానీ. అదేవిధంగా విచ్ ఆఫ్ దీస్ చైర్స్ డిడ్ యూ సిట్ ఆన్, విచ్ ఆఫ్ దీస్ చైర్స్ డిడ్ యూ సిట్ ఆన్, ఈవెన్ విచ్. నోట్ ద ప్రిపోజిషన్ ఈస్ ఆఫన్ ప్లేస్ అట్ ద ఎండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు, ఆబ్జెక్ట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అయినప్పుడు, దట్ ఈస్ వాట్ కానీ విచ్ కానీ, ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇదే అన్నట్టు యాక్చువల్గా ఆబ్జెక్ట్. ఓకే, బట్ ఇట్ ఈస్ అన్నోన్ బికాస్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. అటువంటప్పుడు కూడా మనకు ఈ ప్రిపోజిషన్స్ డజంట్ టేక్ ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ డజంట్ టేక్ ఆబ్జెక్ట్. దెన్ prepositions far from, in, on or often omitted before nouns of place or time as. ఒక్కోసారి ఈ ప్రిపోజిషన్ ఉంటాయి కానీ వాటిని మనం ఒమిట్ చేయొచ్చు. ఒమిట్ అంటే వదిలేయచ్చు అన్నట్టు. అవి వదిలేసినప్పుడు కూడా అవి ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, we did it last week. ఓకే, we did it ఆన్ ద లాస్ట్ వీక్, లేకపోతే ఇన్ ద లాస్ట్ వీక్. ఆ ఇన్ అనేది ఇక్కడ మనకు లేదు, ప్రిపోజిషన్ లేదు. ఈవెన్ దో ఈ ప్రిపోజిషన్ లేనప్పటికీ కూడా ఇది ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. అంటే గ్రామాటికల్ గా తప్పు కాదు. వీ డిడ్ ఇట్ లాస్ట్ వీక్. ఐ కెనాట్ వాక్ ఫార్ ఏ యార్డ్, ఇక్కడ ఫార్ అనేది ఉండాలా, కానీ ఫార్ అనేది ఒమిట్ చేయొచ్చు మనం. వెయిట్ ఫార్ ఏ మినిట్, ఫార్ అనేది ఇక్కడ ఒమిట్ చేయొచ్చు. వెయిట్ ఏ మినిట్ ఈస్ ఎనఫ్. ఓకే, గ్రామాటికల్లీ కరెక్ట్. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫార్, ఫ్రమ్, ఇన్, ఆన్ ఆర్ ఆఫన్ ఒమిటెడ్ బిఫోర్ నౌన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ టైం. అది ప్లేసు టైం ఉన్నప్పుడు మాత్రమే ఫార్ కానీ, ఫ్రమ్ కానీ, ఇన్ కానీ, ఆన్ కానీ మనము ఒమిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్. ఓకే, దెన్ నౌ విల్ కమ్ టు ద కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఎన్ని రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి, ఓకే, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని చెప్తాము. అవి ఏమో చూద్దామా మనం. ఓకే, ఇది అడ్డం ఉంది, ఇక్కడ పక్కన పెట్టింటాను. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్. ఇవి మామూలుగా మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లో చెప్పేటటువంటి ప్రిపోజిషన్స్ అంటే జనరల్గా ఇవే చెప్తూ ఉంటారు. ఓకే, అట్, బై, ఫార్, ఫ్రమ్, ఇన్, ఆఫ్, ఆన్, అవుట్, త్రూ, టిల్, టు, అప్, విత్. వీటిని సింపుల్ ప్రిపోజిషన్స్ అని చెప్తూ ఉంటారు. మీకు ఆల్మోస్ట్ 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ వీటి గురించి ఎక్కువ మీ టీచర్స్ మాట్లాడి ఉంటారు. ఇప్పుడు మనం డిగ్రీకి వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ మోర్ దాన్ ది సింపుల్ ప్రిపోజిషన్స్. ఓకే, ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా ఒకే పదం ఉంటుంది, ఒకే పదము ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అన్నట్టు. బట్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనేటివి ఇట్ ఈస్ జాయిన్డ్ బై సమ్, దాన్ని ఏమంటారు, ప్రిఫిక్సెస్ అనేది జాయిన్ అవుతాయి దీంట్లో. జనరల్లీ ఫౌండ్ బై ప్రిఫిక్సింగ్ ఏ ప్రిపోజిషన్, యూజువల్లీ ఏ అని జాయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్రాస్, క్రాస్, అక్రాస్. బి అంటే బిసైడ్, బి అంటే పక్కన అని, బికి అర్థం వచ్చి పక్కన. ఏ అన్నప్పుడు నో అని అర్థం వస్తుంది, బి అన్నప్పుడు బై అని అర్థం వస్తుంది. టు ఏ నౌన్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ అడ్వర్బ్. ఓకే, ఇవి ఎలా ఫామ్ అవుతారా అంటే అది నౌన్ అయి ఉండొచ్చు, అడ్జెక్టివ్ అయి ఉండొచ్చు, లేదంటే అడ్వర్బ్ కూడా అయి ఉండొచ్చు. వీటికి ప్రిఫిక్సెస్ కలపడం ద్వారా ప్రిపోజిషన్స్ తయారవుతాయి. ఓకే, నౌన్ కి ముందర ఏ కలపచ్చు, లేదంటే బై కలపచ్చు, సరే బి కలపచ్చు. అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఓకే, బౌట్, ఇవన్నీ కొన్ని ఓల్డ్ ఆర్కేయిక్ వర్డ్స్ అన్ని అన్నట్టు. ఇప్పుడు ప్రెసెంట్ గా బౌట్ అనే పదం లేదు, బౌ అనే పదం లేదు, క్రాస్ అనే పదం ఉంది. ఓకే, క్రాస్ అంటే ఏంటి, ఇది నౌన్ అవుతుంది క్రాస్. ఓకే, దాని ముందర ఏ పెట్టాం, క్రాస్ ముందర ఏ పెట్టాలకి ఇది ప్రిపోజిషన్ అయిపోయింది, ఆ క్రాస్ అని. లాంగ్, అలాంగ్. మిడ్స్ట్ అనే పదం ఇప్పుడు కూడా మోడర్న్ యూసేజ్ ఉంది, దానికి ఏ చేర్చామన్నట్టు. మిడ్స్ట్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఈ అడ్వర్బ్ ముందర మనం ఏ చేర్చాం. అమంగ్, అమంగ్, అమంగ్స్ట్, అరౌండ్, రౌండ్ అనే పదం మీకు తెలుసు, రౌండ్ ముందర ఏ చేర్చాం, అరౌండ్. అదేవిధంగా బిఫోర్, ఫోర్ హెడ్ అంటాం కదా, ఫోర్ హెడ్, ఫోర్ హ్యాండ్. నిన్ననే మనం పదం చెప్పుకున్నాం ఫోర్ అనే దాంతో, దాని మీద బి చేర్చాం అన్నట్టు. హిండ్ అంటే వెనుక, బిహైండ్. హిండ్ వేర్ అంటాం. ఓకే, అదేవిధంగా లో, బిలో, బినీత్. ఈ విధంగా మనం నౌన్ అయి ఉండొచ్చు, అన్నిటికీ చేర్చలేము మనం, కొన్నిటికి మాత్రమే. కొన్ని నౌన్స్ కి, కొన్ని అడ్జెక్టివ్స్ కి, కొన్ని అడ్వర్బ్స్ కి ముందర ఏ గాని బి గాని చేర్చడం ద్వారా మనం కొత్త, ఈవెన్ ఇన్ కూడా చూడండి ఇక్కడ
ఇన్ హలో విత్ ఇన్ ఇది ప్రిఫిక్స్ కాదు సఫిక్స్ చేర్చాం ఇక్కడ. సఫిక్స్ చేర్చడం జరిగింది అన్నట్టు. ఓకే, ఇట్లా సఫిక్స్ చేర్చడం ద్వారా లేకపోతే రెండు ప్రిపోజిషన్స్ కలవడం ద్వారా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ సైడ్, హలో సార్ ఇన్సైడ్, విత్ ఇన్, విత్ అనేది ఒక ప్రిపోజిషన్, ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్, విత్ అనేది ఒక ప్రిపోజిషన్, అవుట్ అనేది ఒక ప్రిపోజిషన్. ఇట్లా రెండు ప్రిపోజిషన్స్ చేర్చడం ద్వారా ఒక కొత్త ప్రిపోజిషన్ తయారవుతుంది. దాన్ని కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని చెప్తాం. కాంపౌండ్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ పదాలని చేర్చడం ద్వారా కొత్త ప్రిపోజిషన్ తయారు కావడాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. బట్ ఎగ్జాంపుల్స్ చూడండి, అబౌట్, సో ఆ ప్లస్ బౌట్, అబౌవ్, అక్రాస్, along, amidst, among, amongst, around, before, behind, below, beneath, beside, between, beyond, inside, outside, underneath, within, without. ఈ విధంగా మనము వీటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని. సో కాంపౌండ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జాయినింగ్ ఆఫ్ టూ వర్డ్స్. సింపుల్ ప్రిపోజిషన్లో ఒకటే పదం ఉంటుంది. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ లో మోర్ దాన్ వన్ వర్డ్, మోర్ దాన్ ఒక పదం కంటే ఎక్కువ పదాలు కలిసి కొత్త ప్రిపోజిషన్ తయారైతే దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అనేది చెప్తాం. ఓకే, నౌ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఫ్రేజ్ అంటే మోర్ దాన్ వన్ వర్డ్ అని, మోర్ దాన్ వన్ వర్డ్. ఇంతకు ముందు దాంట్లో కాంపౌండ్ లో మనం ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ కలపడం ద్వారా కొత్త ప్రిపోజిషన్ తయారు చేసాం. ఇప్పుడేమరా అంటే ఒక రెండు మూడు పదాలు కలిపి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి, రెండు మూడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి ఒక కొత్త ప్రిపోజిషన్ గా తయారవుతుంది. దాన్నే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఇది థర్డ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయి మనకు. ఇన్ కంపారిజన్ టు, చూడండి, ఇన్ ఒక పదం, కంపారిజన్ ఒక పదం, టు అనేది ఒక పదం, మూడు పదాలు కలిపి ఒక ప్రిపోజిషన్ గా తయారు చేసామన్నట్టు. ఇన్ కంపారిజన్ టు, in accordance with, in compliance with, in consequence of, conformably to, okay, in reference to, along with, on behalf of, in regard. అట్లీస్ట్ రెండు పదాలు ఉండాలా. రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు, ఐదు ఉండొచ్చు, ఆరు కూడా ఉండొచ్చు. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్, ఇన్ రిగార్డ్ టు, అవే ఫ్రమ్, in case of, in spite of, because of, by reason of, instead of, by dint of, in place of, in the event of. చూడండి, ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయి. in the event of, ఇంతవరకు మనం మూడు రెండు పదాలే వచ్చినాయి. బట్ హియర్ we have got four words. by means of, agreeable to, on account of, according to, in course of, owing to, by virtue of, in favor of, with a view to, by way of, in front of, with an eye to. So again four words, with an eye to. Next one, in addition to, in lieu of, with reference to, for the sake of, in order to. Okay, so these are called, these type of prepositions, they are actually phrases. వీటిని prepositional phrases అని కూడా అంటాం. మళ్ళీ ఫ్రేజల్ వర్బ్స్ వేరే, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ వేరే. ఓకే, ఈవెన్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ప్రిపోజిషన్ ఉంటుంది, ఆ తర్వాత ఒక వర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అవుట్. ఓకే, గెట్ అవుట్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్. బట్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏమరా అంటే, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏమరా అంటే అట్లీస్ట్ మోర్ దాన్ టూ వర్డ్స్, దట్ కెన్ బి ఏ ప్రిపోజిషన్ ఉండొచ్చు, తర్వాత ఏదైనా అడ్జెక్టివ్ ఉండొచ్చు, అడ్వర్బ్ ఉండొచ్చు, నౌన్ ఉండొచ్చు. వీటితో అన్నిటితో కలిపి ఒక ప్రిపోజిషన్ తయారైతే దాన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అనేది చెప్తాం. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్. పార్టిసిపుల్స్. వాట్ డూ యూ మీన్ బై పార్టిసిపుల్స్? వర్బులో మనకు 5 టైప్స్ వర్బ్స్ ఉంటాయని మీకు చెప్పాను. ఒకటి వచ్చి వర్బ్ ఎస్ ఫామ్, దట్ ఈస్ రూట్ వర్బ్. వర్బ్ 1, V1 అంటే రూట్ వర్బ్ అని అంటాము. అదేవిధంగా ఇన్ఫినిటివ్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకోండి, గో అనేది V1, గోస్ అంటే VS, గోయింగ్ అనేది ఏంటి, వర్బ్ ఇంగ్ ఫామ్ అంటాం. దీన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. ఓకే, అదేవిధంగా గాన్ అన్నాం అనుకోండి, దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో గో వెంట్ గాన్, గో V1, V2, V3 అని చెప్తాం.
అయితే ఐఎన్జి ఫామ్ ని ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటాము. తర్వాత ఈడి కానీ ఈఎన్ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో ఈవెన్ ఈ పార్టిసిపుల్స్ ని కూడా మనము ప్రిపోజిషన్ లాగా వాడచ్చు. దాన్నే పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్ అని అంటాం. సమ్ ప్రెసెంట్ పార్టిసిపుల్, ముఖ్యంగా ప్రెసెంట్ పార్టిసిపుల్స్, నాట్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జి ఫార్మ్స్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. ఆర్ యు లిజనింగ్ కేర్ఫుల్లీ? ఫాలో అవుతున్నారా చెప్పేది? దీనిపైన నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీకు వెబ్సైట్ లో పోస్ట్ చేశాను. మీకు వెబ్సైట్ గురించి చెప్పాను, దాంట్లో పోస్ట్ చేశాను. అది యూట్యూబ్ లో ఉంది. యూ కెన్ సీ వన్స్ అగైన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా ఒకసారి ఇది మొత్తం వినొచ్చు. ఈవెన్ ఇప్పుడు రికార్డ్ అయ్యేది కూడా మళ్ళీ పెడతాను. ఆల్రెడీ ఒక వీడియో మొత్తం తయారు చేశాను, అది ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు చూడొచ్చు. దాన్ని మీకు లింక్ కూడా ఈరోజు వాట్సాప్ లో పెట్టాను. ఎంతమంది చూసారో చూడలేదో నాకు తెలియదు. Some present participles of verbs are used absolutely without any noun or pronoun being attached to them. వీటికి మనం జనరల్ గా ప్రిపోజిషన్స్ పక్కన నౌన్ ఉంటుంది అంటాం కదా, దీనికి అటువంటిది ఏమీ లేకుండానే మనం ప్రిపోజిషన్ లాగా యూజ్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దే హ్యావ్ బికమ్ ప్రిపోజిషన్స్ అండ్ ఆర్ సమ్ టైమ్స్ డిస్టింగ్విష్డ్ యాజ్ పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్. వీటిని పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్ అనేది చెప్తాము. ఓకే, వీటిని మనం ప్రిపోజిషన్స్ లాగానే వాడతాము, అయినప్పటికీ దాని పక్కన ఎటువంటి నౌన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బారింగ్ యాక్సిడెంట్ అంటే అపార్ట్ ఫ్రమ్. బారింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్. బారింగ్ యాక్సిడెంట్ ద మెయిల్ విల్ అరైవ్ టుమారో. ద మెయిల్ విల్ అరైవ్ టుమారో. ఇది ఒక సెంటెన్స్ చూడండి, బారింగ్ యాక్సిడెంట్. సో బారింగ్ పక్కన మనకు ఎటువంటిది ఏం లేదన్నట్టు. బారింగ్ యాక్సిడెంట్ ద మెయిల్ విల్ అరైవ్ టుమారో. బారింగ్ అనేది ఐఎన్జి ఫామ్. సో ఇక్కడ మనం ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా కన్సర్నింగ్ ఎస్టర్డేస్ ఫైర్ అంటే రిగార్డింగ్ ఎస్టర్డేస్ ఫైర్, లేదంటే అబౌట్ ఎస్టర్డేస్ ఫైర్. అబౌట్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ అన్నట్టు. ఓకే, ప్రిపోజిషన్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. వీటి బదులుగా మనం ఐఎన్జి ఫార్మ్స్ యూజ్ చేస్తున్నాం. కన్సర్నింగ్ ఎస్టర్డేస్ ఫైర్ దెర్ ఆర్ మెనీ రూమర్స్ ఇన్ ద బజార్లో రకరకాల రూమర్స్ అన్ని ఉన్నాయి. కన్సిడరింగ్ అంటే టేకింగ్ ఇన్ టు అకౌంట్. ఓకే, ద క్వాలిటీ, కన్సిడరింగ్ ద క్వాలిటీ ద ప్రైజ్ ఈస్ నాట్ హై. ప్రైజ్ అనేది ఎక్కువగా లేదు. పెండింగ్ ఫర్దర్ ఆర్డర్ మిస్టర్ దేశాయ్ విల్ యాక్ట్ యాజ్ హెడ్ మాస్టర్. పెండింగ్ ఫర్దర్ ఆర్డర్ అంటే వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ కమ్స్ మిస్టర్ దేశాయ్ విల్ యాక్ట్ యాజ్ హెడ్ మాస్టర్. రిగార్డింగ్ యువర్ ఇంక్వైరీస్. చూడండి, రిగార్డింగ్ యువర్ ఇంక్వైరీస్, we regret to say that at present we are not interested in imitation silk. Touching అంటే with regard to. Touching this matter I have not as yet made up my mind. నేను ఇంకా మేడప్ చేసుకో. అంటే ఇవన్నీ చూడండి, ఇక్కడ బారింగ్ కానివ్వండి, కన్సిడరింగ్ కానివ్వండి, కన్సర్నింగ్ కానివ్వండి, పెండింగ్ కానివ్వండి, రిగార్డింగ్ కానివ్వండి, టచింగ్ కానీ, దే ఆర్ యాక్చువల్లీ వర్బ్స్. దే ఆర్ యాక్చువల్లీ వర్బ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెసెంట్ పార్టిసిపుల్. ఈ ప్రెసెంట్ పార్టిసిపుల్ వర్బ్స్ నే మనం ప్రిపోజిషన్స్ లాగా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, టైం అయిపోతుంది మనకు. ఓన్లీ 10 minutes more. విల్ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మళ్ళీ ఒకవేళ 10 minutes అయిపోతే డోంట్ వరీ, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, నౌ ప్రిపోజిషన్స్. ఓకే, ప్రిపోజిషన్స్ ని ఏ విధంగా వాడచ్చు? సమ్ ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్ యాజ్ అడ్వర్బ్స్ ఆల్సో. ప్రిపోజిషన్స్ ని, కొన్ని ప్రిపోజిషన్స్ ని మనము అడ్వర్బ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఏ వర్డ్ ఈజ్ ఏ ప్రొనౌన్ వెన్ ఇట్ గవర్న్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. చూడండి, మరి అది అడ్వర్బా ప్రిపోజిషన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, అడ్వర్బ్ పక్కన ఏదైనా నౌన్ ఉండింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఏ ప్రిపోజిషన్. అడ్వర్బ్ పక్కన ఎటువంటి నౌన్ లేదనుకోండి, ఇట్ ఈస్ యూజువల్లీ అడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అనేది తీసుకుందాం. గో అండ్ రన్ అబౌట్. ఇక్కడ అబౌట్ పక్కన ఎటువంటి నౌన్ కానీ, అంటే గవర్నింగ్ అనేది లేదు, ఆబ్జెక్ట్ అనేది లేదు. మనం ఏం చెప్పాం? ప్రిపోజిషన్ అనేది ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అన్నాం. ఓకే, కానీ ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు, అంటే ఎటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు. ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ గా అబౌట్ అనే పదం ఉంది. సో దీన్ని అడ్వర్బ్ అని చెప్పుకోవచ్చు. అదే ఇంకో సెంటెన్స్ లో చూడండి, డోంట్ లాయిటర్ అబౌట్ ద స్ట్రీట్ అంటే వీధుల్లో తిరగకండి. లాయిటర్ అంటే తిరగడం, పని లేకుండా తిరగడం.
డోంట్ లాయిటర్ అబౌట్ ద స్ట్రీట్. వీధుల్లో అనవసరంగా తిరగకండి అని అర్థం. సో ఇక్కడ అబౌట్ తర్వాత ఇక్కడ ద స్ట్రీట్ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది అబౌట్ అనేది ప్రిపోజిషన్, బట్ హియర్ అబౌట్ ఈజ్ అడ్వర్బ్. దట్ ఈస్ హౌ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఏ వర్డ్ ఈస్ అన్ అడ్వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. అది అడ్వర్బ్ గా పనిచేస్తుందా ప్రిపోజిషన్ గా పనిచేస్తుందా అనేది మెయిన్ గా దాని పక్కన ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటే అది ప్రిపోజిషన్, ఏది లేకపోతే అడ్వర్బ్. కమ్ ఆన్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. బిఫోర్, ఐ కుడ్ నాట్ కమ్ బిఫోర్. ఐ కుడ్ నాట్ కమ్ బిఫోర్ ఇది అడ్వర్బ్ గా పనిచేస్తుంది, ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ ఆఫ్టర్ బిఫోర్. బిఫోర్ తర్వాత ఎటువంటి పదము లేదు. బట్ హియర్ ఐ కేమ్ ద డే బిఫోర్ ఎస్టర్డే. చూడండి బిఫోర్ తర్వాత ఎస్టర్డే ఉంది. సో దెర్ ఈస్ ఏ నౌన్, సో ఇట్ ఈస్ ప్రిపోజిషన్. అదేవిధంగా ఇన్, హ్యాజ్ ఈ కమ్ ఇన్. చూడండి హ్యాజ్ ఈ కమ్ ఇన్ తర్వాత ఎటువంటి పదము లేదు, సో ఇట్ ఈస్ అడ్వర్బ్. ఈజీ ఇన్ హిస్ రూమ్. చూడు ఇన్ తర్వాత హిస్ రూమ్ అనే పదం ఉంది, ఓకే, కాబట్టి ఇది ప్రిపోజిషన్. ఆఫ్, ద వీల్ కేమ్ ఆఫ్. ద వీల్ కేమ్ ఆఫ్, కేమ్ ఆఫ్ తర్వాత ఎటువంటి పదం లేదు, సో ఇట్ ఈస్ అడ్వర్బ్. ద డ్రైవర్ జంప్డ్ ఆఫ్ ద కార్. ద డ్రైవర్ జంప్డ్ ఆఫ్ ద కార్, దీని తర్వాత ఆఫ్ తర్వాత ద కార్ అనేది ఉంది, సో ఇట్ ఈస్ ప్రిపోజిషన్. మీకు అర్థమవుతుందా మీకు ఇప్పుడు నేను చెప్పేది? ప్రిపోజిషన్ తర్వాత ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటే అది ప్రిపోజిషన్, కాకపోతే అది అడ్వర్బ్. అది ప్రిపోజిషన్ కానే కాదు, ప్రిపోజిషన్ కానే కాదు. లెటస్ మూవ్ ఆన్. ఆన్ అని ఉంది కదా, ఎవరన్నా వాట్ ఈస్ ఆన్ హియర్ అంటే ఇది ప్రిపోజిషన్ అని చెప్పకండి, బికాస్ ఇట్ ఈస్ అడ్వర్బ్. బికాస్ ఇట్ ఈస్ అడ్వర్బ్. వై ఇట్ ఈస్ అడ్వర్బ్? బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇన్ ద సేమ్ వే ద బుక్ లైస్ ఆన్ ద టేబుల్. చూడండి ఆన్ తర్వాత టేబుల్ ఉంది ఇక్కడ, ఓకే, అంటే మనకు ఆబ్జెక్ట్ ఉంది, సో ఇట్ ఈస్ ప్రిపోజిషన్. హిస్ ఫాదర్ అరైవ్డ్ సూన్ ఆఫ్టర్. హిస్ ఫాదర్ అరైవ్డ్ సూన్ ఆఫ్టర్. ఆఫ్టర్ తర్వాత మనకు ఎటువంటి పదం లేదు, సో ఇట్ ఈస్ అడ్వర్బ్. ఆఫ్టర్ ఏ మంత్ హీ రిటర్న్డ్. సో ఆఫ్టర్ తర్వాత ఏ మంత్ అనేది ఉంది, సో ఇట్ ఈస్ ప్రిపోజిషన్. టేక్ దిస్ పార్సల్ ఓవర్ టు ద పోస్ట్ ఆఫీస్. చూడండి టేక్ దిస్ పార్సల్ ఓవర్. ఓవర్ తర్వాత ఎటువంటిది లేదు, మళ్ళీ ఇంకొక ప్రిపోజిషన్ ఉంది. ఓవర్ అనేది ప్రిపోజిషన్, మళ్ళీ టు అనేది ప్రిపోజిషన్. సో ఓవర్ టు ద టు అనేది ఈ ద పోస్ట్ ఆఫీస్ అనేది దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ టు. ఆబ్జెక్ట్ ఆఫ్ టు కాబట్టి మొత్తం టు ద పోస్ట్ ఆఫీస్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ఓవర్ అవుతుంది, కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది, ప్రిపోజిషన్ కాదు. నెక్స్ట్, హీ రూల్స్ ఓవర్ ఏ వాస్ట్ ఎంపైర్. సో ఇది వాస్ట్ ఎంపైర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఓవర్, సో ఇట్ ఈస్ ప్రిపోజిషన్. ఇన్ ద సేమ్ వే let us something is hidden here. Yeah, I have not seen him since. చూడండి since తర్వాత ఎటువంటి పదం లేదు కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. I have not slept since yesterday. ఇప్పుడు ప్రిపోజిషన్ అవుతుంది. since yesterday అన్నప్పుడు yesterday అనేది since తర్వాత ఉంది కాబట్టి ఇది మనకు ప్రిపోజిషన్ అవుతుంది. I hope you are understanding. It's a bit difficult for you to understand, but I hope so you understand. Then ప్రిపోజిషన్, అదర్ ప్రిపోజిషన్స్, ఇంకా వేరే ఏ ప్రిపోజిషన్స్ ఉన్నాయంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. అంటే జనరల్గా ప్రిపోజిషన్స్ అనేది ప్లేస్ కానీ టైం కానీ పొజిషన్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్ గురించి చెప్పేటటువంటి ప్రిపోజిషన్స్. ఎక్కడ, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్, దిస్ ఈస్ ప్లేస్, ఓకే. ఐ ఆమ్ వెయిటింగ్ అట్ ద హాస్పిటల్, ఇది ప్లేస్ అన్నట్టు. సో టు కానీ అట్ కానీ ఫ్రమ్ కానీ అవే ఫ్రమ్ కానీ అవుట్ ఆఫ్ కానీ బిహైండ్ కానీ ఇవన్నీ కూడా ప్లేస్ గురించి చెప్పేటటువంటి ప్రిపోజిషన్స్. అదేవిధంగా టైం గురించి చెప్పే ప్రిపోజిషన్స్ అట్, ఆన్, ఇన్, ఫార్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, బిట్వీన్. దెన్ ప్రిపోజిషన్స్ ఆఫ్ పొజిషన్, ఎక్కడుంది, పుస్తకం ఎక్కడుంది, ఆన్ ద టేబుల్, అమంగ్ ద పీపుల్, బిఫోర్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇవన్నీ పొజిషన్. ఒక వస్తువు ఎక్కడుంది అని చెప్పేది పొజిషన్ అన్నట్టు. అదేవిధంగా సర్టన్ వర్బ్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై పర్టికులర్ ప్రిపోజిషన్స్. అదేవిధంగా దీన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేది చెప్తాం అన్నట్టు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్బ్స్ వచ్చాయనుకోండి, వర్బ్ తర్వాత అది తప్ప వేరే ప్రిపోజిషన్ వచ్చేదానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అగ్రీ టు సంథింగ్, ఎస్టిహెచ్ అంటే సంథింగ్ అని, ఎస్ సంబడి, ఓకే, ఎస్బి అంటే సంబడి అని, అది గ్రామాటికల్ గా మీరు కోడ్ అన్నట్టు, ఇది అబ్రివియేషన్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇఫ్ యూ అగ్రీ టు సంథింగ్ అంటే ఇనానిమేట్ థింగ్స్ అన్నట్టు, యూ అగ్రీ టు ప్లాన్స్, యూ అగ్రీ టు ప్రపోజల్స్ ఎట్సెట్రా. కానీ అగ్రీ విత్ అన్నప్పుడు సమ్వన్, పీపుల్, ఐ అగ్రీ విత్ శ్రీనివాసరావు, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్. మనుషులతో అయితే అగ్రీ విత్ అంటాము. ఏదైనా ప్లాన్ కానీ ఐడియా కానీ ప్రపోజల్ కానీ ఇటువంటి అన్నప్పుడు ఐ అగ్రీ టు అంటాం. ఐ అగ్రీ టు హిమ్ మనం, ఐ అగ్రీ టు హిస్ ప్లాన్ అనొచ్చు. మళ్ళీ
ఐ అగ్రీ టు హిస్ ప్రపోజల్ అనొచ్చు, బట్ ఐ అగ్రీ టు హిమ్ అనకూడదు, ఐ అగ్రీ విత్ హిమ్ అనాలి. అపీల్ టు అనేది పర్సన్, హైయర్ కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అపీల్ టు ద హై కోర్ట్, ఐ అపీల్ టు ద సుప్రీం కోర్ట్, ఐ అపీల్ టు ద ప్రిన్సిపాల్, ఐ అపీల్ టు ద చీఫ్ మినిస్టర్, ఐ అపీల్ టు ద అంపైర్. క్రికెట్లో ఐ అపీల్ టు ద అంపైర్ అనేది మనం చెప్పచ్చు అన్నట్టు. అయితే చూడండి, అపీల్ అగైన్స్ట్ అన్నప్పుడు డెసిషన్, ఐ అపీల్ అగైన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద అంపైర్, ఐ అపీల్ అగైన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద అంపైర్. అపాలజైజ్ ఫార్ అంటే మనము ఎవరికైనా అపాలజీ చెప్పడం అంటే సారీ చెప్పడం అన్నట్టు. అయితే ఇది మనుషులకు చెప్తే గన అపాలజైజ్ అంతే, అపాలజైజ్ మిస్టర్, దానికి ప్రిపోజిషన్ అవసరం లేదు. కానీ ఫార్ అన్నప్పుడు సంథింగ్ అంటే ఏదైనా ఒక దానికి మీరు చేసిన పనికి మీరు అపాలజీ చెప్పినప్పుడు ఐ అపాలజైజ్ ఫార్ మై బ్యాడ్ బిహేవియర్, ఐ అపాలజైజ్ ఫార్ మై రూడ్ బిహేవియర్. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు మనం అపాలజైజ్ ఫార్ అంటాం. ఐ అపాలజైజ్ టు అన్నప్పుడు పర్సన్ వస్తుంది, ఐ అపాలజైజ్ టు మై ప్రిన్సిపాల్. బ్రింగ్ టు లైట్ అంటే లైట్, టు మేక్ సంథింగ్ నోన్, ఏదైనా ఒక సీక్రెట్ ని బయటకు తీసుకొని వచ్చినామంటే దాన్ని బ్రింగ్ టు లైట్ అనేది చెప్పొచ్చు అన్నట్టు. దెన్ బ్రింగ్ డౌన్ ప్రైజెస్, బ్రింగ్ డౌన్ అంటే ధరలు కానీ ఇటువంటివి తగ్గడాన్ని బ్రింగ్ డౌన్ అనేది చెప్తాం. బ్రింగ్ అవుట్ అంటే ఫ్యాక్ట్స్ కానీ బుక్ కానీ ఏదైనా బుక్ పబ్లిష్ చేసినప్పుడు బ్రింగ్ అవుట్ అనేది చెప్తాం. లేదంటే ఏదైనా నిజాలు సత్యాలు అంటే సీక్రెట్స్ వీటిని బయటకు చెప్పినప్పుడు కూడా బ్రింగ్ అవుట్ అనేది చెప్తాం. కంప్లైంట్ అన్నప్పుడు సమ్మన్, యూ కంప్లైంట్ టు సమ్మన్, యూ కంప్లైంట్ టు ద ప్రిన్సిపాల్, యూ కంప్లైంట్ అగైన్స్ట్ యువర్ ఫ్రెండ్. చూడండి, కంప్లైంట్ అన్నప్పుడు మీరు హయ్యర్ అథారిటీకి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ అంటాం. కంప్లైంట్ అగైన్స్ట్ అన్నప్పుడు సమ్వన్ ఆర్ సంథింగ్, అది మనుషులైనా కావచ్చు, ఈవెన్ సంథింగ్. ఐ కంప్లైంట్ అగైన్స్ ద అన్హైజీన్ అట్మాస్ఫియర్, ఐ కంప్లైంట్ అగైన్స్ ద అగైన్స్ ద అన్హైజీన్ అట్మాస్ఫియర్ అంటే అన్హైజీనిక్ గా ఉన్నటువంటి దానిపైన నేను కంప్లైంట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ కంప్లైంట్ అగైన్స్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ పేర్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. కొన్ని కామన్ గా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్. చూడండి, ఇన్ ఇండికేట్స్ ఏ స్టేట్ ఆఫ్ రెస్ట్. హీ కేమ్ ఇన్ టు ద రూమ్. ఇన్ కి ఇంటుకి తేడా ఏంటి? ఇన్ కి ఇంటుకి తేడా ఏంటి? ఇన్ అంటేనేమో చూడండి, ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్, పెన్ ఎక్కడుంది? బాక్స్ లో ఉంది. దట్ మీన్స్ ఇట్ ఇండికేట్ స్టేట్ ఆఫ్ రెస్ట్, అది ఎక్కడ కదలడం లేదు. ఓకే, అది ఒక ప్లేస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ద పేపర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, ద పేపర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అన్నప్పుడు ఈ పేపరు నా చేతిలో ఉంది, ఇది కదులుతుందా? కదలడం లేదన్నట్టు. బట్ వెన్ ఐ సే ఇన్ టు ద రూమ్, హీఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్, హీఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్ అంటే ఇట్ ఈస్ ఇన్ మూవింగ్, అతను కదులుతూ ఉన్నాడు అంటే మూమెంట్ ఉంది. ఇన్ అన్నప్పుడు మూమెంట్ లేదు, ఇంటూ అన్నప్పుడు మూమెంట్ ఉంది. సో ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్, హీ కేమ్ ఇన్ టు ద రూమ్. ఇంటూ అన్నప్పుడు మూమెంట్ ఉంది. దిస్ ఈ ప్రిపోజిషన్స్, కొన్ని స్లైట్ డిఫరెన్సెస్ అన్నట్టు. ఇన్ కి ఇంటుకి తేడా అంటే ఇన్ అంటే కదలకుండా. ఫర్ సపోజ్ ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ ద రూమ్, ఐ ఆమ్ సిట్టింగ్, నేను రూమ్ లో కూర్చొని ఉన్నాను. బట్ మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్, నేను ఒక చోట ఉన్న రూమ్ లో ఆల్రెడీ వచ్చేసాను, కూర్చున్నాను. కానీ నా ఫ్రెండ్ ఇప్పుడే హీఈస్ కమింగ్ ఇన్ టు ద రూమ్ అంటే హీఈస్ మూవింగ్, ఇప్పుడే హీ స్టెప్పింగ్ ఇన్ టు ద రూమ్. అండర్స్టాండ్? హీ సాట్ ఆన్ ద వాల్, హీ సాట్ ఆన్ అంటే వాడు ఆల్రెడీ కూర్చొనేసాడు.